మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓం నమో వెంకటేశాయ, నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. భారతీయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈనాడు పుట్టినరోజులు అనగానే అదొక రకమైనటువంటి ఒక పండుగ రోజు అని చెప్పి మనం అనవసరంగా సంపదను, తల్లిదండ్రులు సంపాదించిన సంపదను ఏదైతే ఉందో అది దుర్వినియోగం చేస్తున్నాం. దయచేసి బర్త్డే నాడు మరింత బాధ్యతగా పనిచేయండి. మీరు మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల, మీ సన్నిహితుల పట్ల, చదువుకున్న విద్యాసంస్థల పట్ల, ఈ సమాజం పట్ల బాధ్యతను ఎరిగి మీ బాధ్యతను మీరు నిర్వర్తించి మీ యొక్క ఏదైతే భగవంతుడు ప్రసాదించినటువంటి జీవితం ఉందో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మరింత కష్టపడి పనిచేయండి. ఆ రోజు విద్యాదానాన్ని చేయండి, అన్నదానాన్ని చేయండి, జ్ఞానదానాన్ని చేయండి, అంతేగాని దుర్వినియోగం చేయొద్దండి డబ్బును. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ మనీ, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. సో కష్టపడి పని చేయండి, ఫలితాన్ని భగవంతునికి అర్పించండి. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించండి, నువ్వు తినే దాంట్లో 10 మందికి పంచి తిను అన్నటువంటి ఏవైతే మహాగ్రంథాలు బైబిల్, ఖురాన్, భగవద్గీత మనకు బోధిస్తున్నాయో, పెద్దలు బోధిస్తున్నారో వాటిని మీరు శిరస వహించండి. నేను ఆచరిస్తున్నాను, నా కుటుంబాన్ని నేను ఆనందంగా ఉంచుకుంటున్నాను, నన్ను నేను ఆనందంగా ఉంచుకుంటున్నాను, నన్ను, నా కుటుంబాన్ని, నా సమాజాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, మనశ్శాంతిగా ఉంచుకోవడానికి నేను బాధ్యతను నిర్వహిస్తున్నాను. మిమ్మల్ని కూడా ఇలా నిర్వహించండి అని చెప్పి కోరుతున్నాను. ఈనాడు ఢిల్లీ నుంచి, భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నుంచి నేను మీకు కోరేది ఏమిటంటే, బాధ్యత 3 అక్షరాల పదం, కానీ ఇది నిర్వర్తించాలంటే చాలా కష్టం. కాబట్టి మీరందరూ కూడా బాధ్యతతో బ్రతకండి. బాధ్యతతో కూడుకున్నటువంటి హక్కులను మీరు అనుభవించండి, అనుభూతి చెందండి. జీవితం ఒక్కసారే ఉంటుంది, మళ్ళీ రాదు. దీన్ని సార్థకం చేసుకోండి. మీ వెంకటేశ్వర్లు, హైకోర్టు అడ్వకేట్, అమరావతి, ఆంధ్రప్రదేశ్. నమస్తే.